ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొలెస్ట్రాల్ పెరగడానికి అసలు మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటారు? సో కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు ఉండే జీవన విధానంతో వచ్చింది. మీరు ఫ్యాటీ ఫుడ్స్ తినద్దండి అంటారు. సో ఎక్కువ రైస్ తినేదాంతో అదంతా గ్లూకోజ్గా మారి గ్లైకోజన్గా మారి ఫ్యాట్గా మారి డయాబెటీస్ తోటి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ కి మెయిన్ రీజన్ ఏంటి? అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే అంటే 4 సార్లు తినాల్సి వస్తుందంటే రైట్ ఫుడ్ కాదు అని. ఫస్ట్ రైస్ అంతా బంద్ చేసేసి జొన్న రొట్టెలు లేకపోతే ఈ రాగి జావని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో నిజంగానే ఇది వర్కౌట్ అవుతుంది అంటారు? 100% నో డౌట్. ఎంత వర్కౌట్ అయింది నేను చెప్పలేదు. ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోతూ ఉంది. సో నిజంగానే మనం తీసుకున్నటువంటి ఫుడ్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? ఇన్ఫర్టిలిటీ అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు. చాలా మంది కష్టపడేవాళ్ళు, చెమట పట్టేది. న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఆ పశువులు పెంట వేసేవాళ్ళు, యూరియాలు డిఏపీ లేవు. ఇప్పుడు చాలా వరకు కూడా కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. సో అసలు ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి అసలు మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటారు? ఆ కొలెస్ట్రాల్కు తగ్గాలంటే మీరు రిఫైండ్ ఆయిల్ వాడండి అన్నారు. మీరు వాకింగ్ చేసినా చేయకపోయినా కానీ ఏదో ఏమి డెఫిషియన్సీ వచ్చినా, అంటే ఐరన్ డెఫిషియన్సీ వస్తే ఫోలిక్ యాసిడ్ వేసుకో, జింక్ వేసుకో, మాత్రలు వేసుకో అని చెప్తా ఉంటారు. కాల్షియం మాత్రలు వేసుకో అంటూ ఉంటారు. మరి ఎన్ని కాల్షియం మాత్రలు వేసుకున్నా కాల్షియం ఎక్కడంలే. ఎన్ని ఐరన్ మాత్రలు వేసుకునే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. 158 మందికి హిమోగ్లోబిన్ లేదు, ఐరన్ లేదు. కళ్ళు చూస్తే పాలిపోయినట్లు ఉన్నాయి అందరికీ, ఇంక్లూడింగ్ మీకు కూడా ఉండొచ్చు, తెలియదు. అందరికీ ఈ సమస్యలు ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్ లేదు, ఐరన్ లేదు, గోర్లు చూస్తే తెల్లగా పాలిపోయినాయి, ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసిన దానికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఇవన్నీ ఏమి చేయకుండా కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు, జింక్ మాత్రలు, ఫోలిక్ యాసిడ్ చేయనప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవే. 14, 15 ఉండి 4, 5 మంది, 6 మంది పిల్లలు కన్నారు కదా. సో కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు ఉండే జీవన విధానంతో వచ్చింది. ఏమంటారు, మీరు ఫ్యాటీ ఫుడ్స్ తినద్దండి అంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా తింటా ఇంత అన్నం తిన్నోళ్ళకి అందరికి కొలెస్ట్రాల్ ఉంది. సో ఎక్కువ రైస్ తినేదాంతో అదంతా గ్లూకోజ్గా మారి గ్లైకోజన్గా మారి ఫ్యాట్గా మారి. అంటే ఇప్పుడు మనం తినే రైసే మనకి కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా ఇచ్చి ప్రతిరోజు ఇంత సాంబార్ అన్నము, ఇంత పప్పు అన్నము, ఇంత రసం అన్నము, ఇంత పెరుగు అన్నము వేసి తొక్కుతూ ఉంటే అదంతా ఇంత రైస్ పోయి ఇంత గ్లూకోజ్ అయ్యి ఇంత ఫ్యాట్ అయ్యింది. అది ఫ్యాట్గా అయ్యేది. ఎందుకంటే యు ఆర్ నాట్ బర్నింగ్ ద క్యాలరీస్ కదా. నువ్వు నడవడం ఎదగడం ఏం లే, అదంతా పొట్ట పెరిగి ఫ్యాట్ పెరగదు. సో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది. మరి ఇంత రిఫైండ్ ఆయిల్ తిని ఇంత జాగ్రత్తగా ఉండి ఇన్ని చేసిన వాళ్ళకి ఎందుకు ఉంది? ఇప్పుడు ఎవరు కార్బోహైడ్రేట్స్ తగ్గించేసారో, ఇప్పుడు ప్రోటీన్స్, పప్పులు, ఇప్పుడు జొన్న రొట్టెలు ఇవి తిని తక్కువ క్వాంటిటీ న్యూట్రిషియస్ ఫుడ్, ఇన్ని వెజిటబుల్స్, ఇన్ని సీజనల్ ఫ్రూట్స్ తినోళ్ళకి లేదా? అన్నీ పోయినాయి. ఒక నెల చేయండి. అసలు ఒక నెల రైస్ 0 చేసి అరికెలో సామలో పొద్దున్న తిని సాయంత్రం జొన్న రొట్టెలు అన్ని గుళ్ళో పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు అవి తినండి. మీకు ట్రైగ్లిజరైడ్స్ పోతాయి, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, అన్నీ న్యాచురల్ అవుతాయి. ఇంకోటి ఏమంటే చాలామందికి 220 ఉండాలి కొలెస్ట్రాల్ అంటారు అనుకో, 225 ఉంది అనుకో, అమ్మ టెన్షన్ అయిపోయి మాత్రం స్టార్ట్ చేసి ఉంటారు కొంతమంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు 10, 20 ఎక్కువ తక్కువ ఇంపార్టెంట్ కాదు. తక్కువ కొలెస్ట్రాల్ ఉంటే మీ బ్రెయిన్ సఫర్ అవుతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గించేయాలని ఏమి తినకుండా, ఇవి తినకుండా, పల్లీలు తినకుండా, నువ్వులు అన్నింటిలో ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. 300 ఉండకూడదు కానీ 250 వరకు ఉండాలా. ఉన్నప్పుడే నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ. అది చెడ్డ కొలెస్ట్రాల్ ఎట్లా వస్తుంది? మీరు చీజులు, గీజులు, ప్రాసెస్డ్ ఫుడ్లు, చెదారము అన్నీ పీక్కొని తిని ఇవన్నీ తింటా ఉంటే అవి వస్తూ ఉంది. మీరు మంచిగా పల్లీల నూనె తీసుకొని మంచిగా ఏమో ఫుడ్ చేసుకొని బాగా ఉప్మా పల్లి నూనెతో, బాగా కొబ్బరి చట్నీ, అది ఆయిల్ ఉంది. కొబ్బరిలో ఆయిల్ ఉంది 60%, పల్లీలో 40% ఆయిల్ ఉంది. ఇవి రెండు తిన్నా మాకంతా రాయలసీమ వాళ్ళకి ప్రాబ్లంలే. అంటే మాకు రాయలసీమ అందరికీ కాదు, కేరళలో కొబ్బరి తిన్న వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ లే. మరి ఏమి తినకుండా చాలా జాగ్రత్తగా ఉండే సిటీలో ఉండే వాళ్ళకి ఎందుకు వచ్చింది కొలెస్ట్రాల్? ఒబెసిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేదు, అన్ని ప్రాసెస్ ఫుడ్లు, ప్యాకెడ్ ఫుడ్ తింటా ఉంటారు, చిప్స్ గిప్స్, థియేటర్లో కూర్చొని ఇంత తినేస్తూ ఉంటారు, బకెట్లు తింటూ ఉంటారు బిర్యానీలు. కొలెస్ట్రాల్ లేకుండా ఎట్లుంటుంది? నేను పొద్దున్న తిన్నా, ఇంక రాత్రికి తిన్నాం, బాగుంటుంది, నాకు ఫుల్ ఎనర్జీ ఉంది. తినేది న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. బాగా పొంగలి ఇంత పెసరపప్పు వేసుకొని, ఇంత కొబ్బరి చెట్టు వేసుకొని, ఇంత ఆవకాయ వేసుకొని ఫుల్గా తిన్నా. నీళ్ళు కూడా అవసరం లే నాకు. సో చిన్నగా అరుగుతుంది, నాకు ఎనర్జీ ఇస్తుంది. ఐ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ.
మరి ఇంత బకెట్ బిర్యానీ తినేసి బ్యాని పడిపోయింటారు ఎందుకు? నిద్ర వచ్చేసి మత్తు అయిపోయి ఉండరా స్వామిని నిద్ర అంత మత్తు వచ్చేస్తుంది, అంత గ్లూకోజ్ కిక్ వచ్చింది. మందు కొడితే వస్తుంది కదా కిక్, అట్లా రైస్ ఎక్కువ తింటే కూడా కిక్ వచ్చేస్తుంది. తీసి మధ్యాహ్నం అందరూ తినేసి అని చెమట పట్టేస్తూ ఉంటుంది, ఫ్యాన్ ఏసీలు తిరుగుతూ ఉండాల. అట్లా స్లోగా ఇప్పుడు తల్లిపాలు తాగుతాడు చిన్న బిడ్డ, వాడు కేరింతలు కొడతాడు, క్యావర్ వస్తాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఎందుకు? పర్ఫెక్ట్ అది. మీరు 10 సీతాఫలంకాయలు తినండి, 2 జొన్న రొట్టెలు బాగా తినండి. 2 జొన్న రొట్టెలు ఉండి ఇంత జొన్నలే నమిలి తినాలా, అదే స్లోగా బాగా అన్ని అంత వెజిటబుల్ అన్నీ తినండి. మీకు అస్సలు నిద్రే రాదు, అలర్ట్గా ఉంటారు. గ్లూకోజ్ చిన్నగా వస్తూ ఉంటుంది, మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది. మీకు ఎంత 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలా అంతే మెయింటైన్ అవుతూ ఉంటుంది, మీరు అలర్ట్గా ఉంటారు. 250-300 గ్రాములు గ్లూకోజ్ వచ్చింది అనుకో మొత్తం అయిపోతారు. దాన్ని ఏం చేయాలి? ఉండరా స్వామి, బుర్ర ఆఫ్, బ్రెయిన్ ఆఫ్. సో ఆ గ్లూకోజ్ అంతా ఏం చేయాలని పెద్ద పని మీ బ్రెయిన్కి పోయి దాన్ని అంతా గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్ ఎత్తిపెట్టి మళ్ళీ వాడుకుందాం అనే లోపల మళ్ళీ లేచి బకాసులాగా మళ్ళీ తింటివి, మళ్ళీ బిస్కెట్లు వేసివి, మళ్ళీ కరాచీ బిస్కెట్లు తింటివి, తింటానే ఉంటివి. ఇప్పుడు న్యూస్ పేపర్లు వేస్తే పొయ్యిలో ఏమవుతుంది? భిన్న మంట అయిపోతుంది, మళ్ళీ మంట తగ్గి మళ్ళీ వేయాల, అట్లా తింటానే ఉండాలి రోజంతా. అదే మీరు హై ఫైబర్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ తిన్నారనుకోండి, రాగి ముద్ద ఇట్లా వాటెవర్ కూరలు మిల్లెట్స్ పూట ఫుల్గా తిన్నారు, ఆకలి ఉంటుంది, మీకు చిన్నగా అరుగుతుంది, ఎంత గ్లూకోజ్ కావాలో అంత గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ బర్న్ అయ్యి మీకు ఎనర్జీ వస్తుంది, ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ స్లో అయిపోతుంది మళ్ళీ. సో అట్లా కంటిన్యూగా లాంగ్ అవర్స్ మీకు ఎనర్జెటిక్గా ఉంటారు. ఇదేం పెద్ద సైన్స్ ఏం కాదు. ముందంతా ఇంటి నుంచి బయటపోయేటప్పుడే బాగా కూర్చొని నిదానంగా సినిమాలు చూసినారు కదా, పాత సినిమాలు, తెలుగు సినిమాల్లో కూర్చొని బాగా తినేసి టవల్ వేసుకొని భార్య నీళ్ళ బాటిల్ ఇస్తే తీసుకొని వెళ్ళిపోయి ఊర్లో కోర్టు పనులు ఇంక పనులు అన్నీ చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఇంట్లో తినేవాళ్ళు. బయట తినాలంటే చాలా కష్టంగా ఉండేది. నామోషి కూడా మన ఇంట్లో తినాలా, బయట పోయి తినేది, హోటల్ తినేది అనుకునే. ఇప్పుడు మీకు తెలుసు అసలు ఆర్డర్ ఇచ్చేది చేసేది కూడా లేదు, ఆర్డర్ ఇచ్చి అది కూడా 5 నిమిషాలు వచ్చేలా తినేది, అవి కూడా 5 నిమిషాలు రావాలా, 3 నిమిషాలు తినేయాల. నమిలే పని ఉండకూడదు, నోటికి పనిలే, పట్టుకు పనిలే, మొత్తం అంతా గ్లూకోజ్ అయిపోయి మత్తుగా పడుకోని ఉండాలి, అట్లా అయిపోయింది. సో సార్, ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఆయిల్ సంబంధమే లే, అంటే రిఫైండ్ ఆయిల్ వదిలేసి ఏదో గానుగులు ఆయిల్ ఏమి ఇంత తాగం కదా, రైస్ ఏంటి తినేది. ఆయిల్ యాక్చువల్గా ఎంత ఫ్రై మంచిగా పల్లీల నూనెతో బాగా, మాకు పల్లీల నూనె రాయలసీమ వాళ్ళు మాకు ఇష్టం, అది పల్లీల నూనె. పల్లీలతో ఉప్మా చేస్తే ఆ రోడ్లే కొట్టాల, మంచి పల్లీలతో ఆయిల్తో ఉప్మా చేస్తే, కర్రీ చేస్తే, మా ఫుడ్ చేస్తే. సో పల్లీలతో మంచిగా ఫ్రై, బెండకాయ ఫ్రై తినండి. ఇంత ఏమవుతుంది? అంత నూనె ఉంటుంది అంతే కదా, ఏమవుతుంది? ఇన్ని పల్లీలు తింటాము, ఇన్ని నూనె ఏమవుతుంది? ఏం కాదు. మీ రైస్ను ఇంత రైస్ తినకూడదు. రైసు దంపుడు బియ్యము, రెడ్ రైసు అంతా ఒక పూట అంత తినండి, లేదా వారంలో 2-3 సార్లు తినండి. అరికెలతో బాగా అన్నం ఎంతనా తినండి, జొన్న రొట్టెలు ఎన్నైనా తినండి. తినలేరు, నమిలి అబ్బా విసిగిపోయి అబ్బసాలే అనుకుంటారు. సో తినేదానికి ఎంజాయ్ చేస్తా, విసుక్కోకుండా కింద కూర్చొని బాగా అంత వెజిటబుల్ పెట్టుకొని, అన్ని బఠానీలు పెట్టుకొని, అంత ఆకుకూర పెట్టుకొని ఫుల్గా తినాలా. అప్పుడు మ్యాజిక్. ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెరుగు వేసుకొని అది తింటే అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. మీ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఎనర్జీ లెవెల్స్, ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఓపిక వస్తుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, ఫుడ్ మీద మైండ్ పోదు, పని మీద ఉంటుంది. దట్స్ ఎ బ్యూటీ. సో సార్, ఇప్పుడు హెల్తీగా ఉండాలి, ఈ అంటే లైక్ ఇప్పుడు కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ కానీ వచ్చిన వాళ్ళందరూ ఏంటి అని అంటే డైట్ ఫాలో అవ్వాలని చెప్పి ఎక్కువ శాతం ఆర్గానిక్ ఫుడ్ అని, లేదు అని అంటే ఈ ఆయిల్ అంటే జనరల్గా రిఫైన్డ్ ఆయిల్కి బదులుగా ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ నిజంగానే వర్కౌట్ అవుతాయి అంటారు? ఇప్పుడు ఆలివ్ ఆయిల్ నాకు ఎక్స్పీరియన్సే లేదు కాబట్టి నేను మాట్లాడలేను. పల్లీలు తిన్న మా అవ్వలు, మా తాతలందరూ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికినారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అవి తింటే వచ్చే ఎనర్జీ, అది పండే విధానము, మా భౌగోళిక పరిస్థితులకి అవి పండేటివి, దాన్ని 100 సంవత్సరాల నుంచి తినడము ప్రూవ్ అన్నది. సో దాన్ని వదిలేసి నేను ఇప్పుడు ఏదో ఆలివ్ ఆయిల్ రేట్ ఎక్కువ కాబట్టి అది బెస్ట్ అని ఎవడో చెప్పినాడు, ఏదో పెట్టినాడు, ఏదో పేపర్లో రాసినాడు అని చెప్పి నాకు అదే నాకు అవసరం లే. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ నాకు తెలిసి ఏమి తెల్ల నాకు లేదనుకో, అప్పుడు ఏదో ఇప్పుడు హాస్పిటల్ పడతాము, డాక్టర్ దగ్గర పోతాము, పొట్టలో ఏదో ప్రాబ్లం వస్తుంది, నీకేదో పొట్టలో ఏదో జరిగింటుంది, అది అర్జెంటుగా అపెండిసైటిస్ చేయాలా, అది నాకు తెలియదు. సో డాక్టర్ ఏం చెప్తే అది తినాల్సిందే.
అట్లా నేను ఆలివ్ ఆయిల్ అనో ఇంకోటనో ఎక్కడో ఇంపోర్టెడ్ వెజిటబుల్స్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అనో అది బెస్ట్ బ్రోకలీ అనో ఇంకోటనో ఎందుకు చేయాలా? మా ఊర్లో పండే కూరగాయలు తింటాము, అవి ఆర్గానిక్గా పండించుకుంటాము. మనం పండించుకునేది అందరి కోసం కాకుండా మనము రూఫ్ టాప్లో 4 టమాటాలు, 4 బెండకాయలు, 4 మిర్చి, 4 వంకాయలు వేసుకొని అవి తింటే కూడా 4 మెంతులు, 2 తోటకూరలు వేసుకొని 2 గోంగూరలు వేసుకుంటే చాలు. అవే మీకు యాంటీ క్యాన్సరు, యాంటీ డిప్రెషను, అన్నీ అవే చేస్తాయి. సపరేట్గా మందులు అవసరంలే, సపరేట్గా ఆయుర్వేదం అవసరంలే, అల్లోపతి అవసరంలే, హోమియోపతి అవసరం, ఏమీ అవసరంలే. సో మన ఫస్ట్ లైఫ్ స్టైల్ బాగుండంటే మీరు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. 4 కూరగాయల రూఫ్ టాప్ మీద పండించుకుంటే, అది దేశీ విత్తనాలు పండించుకుంటే టమాటాలు మంచిగా ఆ టమాటా వేసి రసం చేస్తే టమాటా అంతా కరిగిపోయి ఆ కలరు ఫ్లేవర్ వచ్చేసేయాలి టమాటాకి. ఇప్పుడు టమాటాలు గట్టిగా రబ్బర్ ముక్కలాగా ఉంటాయి, అవి మిక్సీకి వేస్తే కానీ కరగవు. అవి ఎందుకు ట్రాన్స్పోర్ట్కి మంచిది అవి చేసి పెట్టినారు. మొత్తం అందరికీ అవే టమాటాలు. వై అవర్ టొమాటో టేస్ట్ లైక్ ఏ కార్డ్బోర్డ్ అని ఒక ఆర్టికల్ తిన్నా. అంటే అట్ట ముక్కలాగా ఉండే టేస్ట్లే పాడులే వాటికి. సో అట్లా ఫుడ్లన్నీ తిని స్వామి నాకు ఆరోగ్యం బాగుండాలని దేవుడిని వేడుకుంటే ఏమొస్తుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. సో సార్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు అందరిలో పెరిగిపోయేది డయాబెటీస్. ఇప్పుడు ఒక 10 మందిని తీసుకుంటే నియర్లీ 6 to 8 పీపుల్ డయాబెటీస్ తోటి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అసలు ఈ డయాబెటీస్కి మెయిన్ రీజన్ ఏంటి? నిజాలు చెప్పేది ఇప్పుడు సర్వరోగాలకి భిన్న అరిగిపోయే ఫుడ్స్ తినేది ప్రాబ్లం. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కన్నడలో అదొక ఇదంటారు. అంటే 4 సార్లు తినాల్సి వస్తుందంటే రైట్ ఫుడ్ కాదు అని. సో డయాబెటీస్ వచ్చేదానికి మెయిన్ కారణం రిపీటెడ్ ఈటింగ్ ఆఫ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. దాంట్లో కూడా ఫస్ట్ రైస్, చక్కెర రైస్, ఎక్కువ స్వీట్లు తిన్నా ఏమవుతుంది? ఈ గ్లూకోజ్నంతా రిలీజ్ అయిన గ్లూకోజ్, రైస్ స్వీట్ గ్లూకోజ్నంతా ఫైర్ చేసి దాన్ని ఎనర్జీగా మార్చి, ఫ్యాట్గా మార్చి, గ్లైకోజన్గా మార్చి ఇవన్నీ చేయాలంటే ఇన్సులిన్ కావాలి, ఫైర్ చేయాలి. సో ఆ ఇన్సులిన్కు ప్యాంక్రియాస్ నుంచి ఎక్కువ పని, అది పనిచేసి అలసిపోతుంది. మీరు ఒకరోజు మీ ఇంటికాడ నుంచి నడుచుకొని వస్తారు మీ పనికి, 2 రోజులు నడుచుకొని రోజు నడవమంటే సో అట్లా వీక్ అయ్యి లాస్ట్కు ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే అప్పుడు డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గించాలి. ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గించాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేది, ఎక్కువ ప్రోటీను, మినిమం ఫ్యాట్ ఉండే ఫుడ్స్ తింటే అందరికీ డయాబెటీస్ రివర్స్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్ 0 చేసి బాగా వాకింగ్ చేసి బాగా సూర్య నమస్కారాలు బాగా టైట్గా టఫ్గా చేసి చెమట కారిస్తే చాలామంది డయాబెటిక్స్కి రివర్స్ అవుతుంది. దానికే మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ 8% ఫైబర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇడ్లీలో, దోశలో, పొంగలో ఏదో ఒకటి తినండి. అదేమో కొత్తగా మనం ఇంట్రొడ్యూస్ చేసేది కాదు మిల్లెట్స్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే నేనేమి ఇంట్రొడ్యూస్ చేయలే. జొన్నలు ఇప్పటికీ ఉన్నాయి, సద్దలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, అవి మిల్లెట్సే. అదే రేట్ తక్కువ కావాలంటే అవి కూడా తినచ్చు, అవి కూడా ఓకే, రైస్ని అవాయిడ్ చేసి. ఇంకా ఎక్కువ ఫైబర్ ఉండే మిల్లెట్స్, కొర్రలు, ఆరికలు, సామలు, బూదలు, అండు కొర్రలు కూడా మన పెద్దోళ్ళు మన డిఫరెంట్ ఏరియాస్లో, నెల్లూరు ఏరియాలో, ప్రకాశం జిల్లాలో, మదురైలో, తుమ్కూరులో ఇవన్నీ తిన్నారు. అనంతపూర్లో, మదనపల్లిలో ఇప్పుడు కూడా సామలు పండిస్తూ ఉంటారు, కొర్రలు పండిస్తూ ఉంటారు. నంద్యాలలో ఇప్పుడు కూడా ఉన్నాయి. పెద్దోళ్ళందరూ మేము తింటాం బా, ఇప్పుడు ఏడబ్బా చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళలో ఇంత మార్పు వచ్చింది, జబ్బులు వచ్చినాయి. వెరీ సింపుల్. సో బాగుండి జొన్న రొట్టె తినండి, రాగిముద్ద తినండి, నడవండి, ఎండలో కూర్చోండి, అదే చెట్టు కింద కూర్చొని హ్యాపీగా బాతాకాని వేయండి, మాట్లాడండి, సంఘంతో ఉండండి, చిన్నపిల్లలతో ఆడుకోండి, కొండలు ఎక్కండి, ఈత కొట్టండి, చెరువుల్లో. స్విమ్మింగ్ పూల్ కాదు, మళ్ళా స్విమ్మింగ్ పూల్ అంతా అదే క్లోరినేషన్ అన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అట్లా సో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం అని కాదు, ఓవరాల్ లైఫ్ స్టైల్ మారాలి. ఇప్పుడు నేను వచ్చిన హైదరాబాద్కి 2 రోజులు ఉంటాయి, పోతానే మా రాగి ముద్ద రేపు తినేసి హంద్రిని మా కాలం మీద ఒక 8 కిలోమీటర్ రన్నింగ్ చేసిన, 5, 6, 7, 8 పరిగెత్తేస్తా. షర్ట్ ఆడు ఎవరు ఉంటారో షర్ట్ ఇప్పేసి పరిగెత్తాను, బాగా ఎండబడుతుంది. D3 వచ్చింది, బాగా కొబ్బరికాయ నీళ్ళు తాగేసి వచ్చి మా ఫుడ్ తింటా. అబ్బా థ్యాంక్స్ అని 4 రోజులు చెత్త తిన్నా. చెత్త అంటే రైస్ తింటా, చెత్త ఇంట్లోనే తింటా, ఎక్కువ బయట తిన్నా అసలు పెద్దగా. మా ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నా బాడీ. అట్లని తినకపోతే డల్ కూడా ఏం కావడంలా, బికాస్ ఐఎమ్ హెల్తీ. నేను 2 రోజులు 3 రోజులు నిద్ర తక్కువైనా, ఫుడ్ సరిగా తినకపోయినా ఐఎమ్ ఆల్ రైట్. అట్లా మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు నేను 2 days ఉపవాసం ఉండి కూడా నేను ఇట్లే మాట్లాడతా, ఇట్లే వాకింగ్ చేస్తా. మీరు
ఆల్రెడీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మీ బండిలో యాక్చువల్గా పంచర్ అయింది, బేరింగ్ పోయింది, సొట్ట పోయింది, రెక్కిరిగింది, మీరు ఎట్లా ఎగరతారు? అవన్నీ రిపేర్లు చేసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని 1-2 నెలలు ఉండి మళ్ళీ ఉపవాసం చేసి ఫిట్ అయ్యి మళ్ళీ మీరు ఫుడ్ లేకపోయినా ఏం తిన్నా 3-4 నెలల తర్వాత ఫిట్ అవుతారు. అప్పుడు ఉపవాసం ఉండొచ్చు, నడవచ్చు, మెట్లు ఎక్కచ్చు, అన్నీ చేయొచ్చు. సో సార్ ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏంటి అని అంటే మొత్తం రైస్ అంతా బంద్ చేసేసి ఈ కొంచెం ఈ మన ఏంటి జొన్న రొట్టెలు లేకపోతే ఈ రాగి జావని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో నిజంగానే ఇది వర్కౌట్ అవుతుంది అంటారు? 100%, నో డౌట్. ఎంత వర్కౌట్ అవుతుంది నేను చెప్పలేను. అంటే మీరు మందులు నిలిపేసి ఇవే తినండి నేను చెప్పను నేను. మీరు ఇవన్నీ తింటా దానికి ప్యారలల్గా మందులు తగ్గించుకుంటా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీ ఇంట్లోనే బీపీ ఆపరేటర్స్ పెట్టుకొని మీ ఇంట్లోనే గ్లూకోజ్ టెస్టింగ్ పెట్టుకొని ఏం ఫుడ్ తింటే ఏమవుతుందని గ్లూకోజ్ ప్యాచ్ చేసుకొని మీరు నడిస్తే ఏమవుతా ఉంది, వాకింగ్ చేస్తే మెట్లెక్కితే ఏమవుతా ఉంది, ఫుడ్ రైస్ తగ్గిస్తే ఏమవుతా ఉంది, కూల్గా ఉంటే ఏమవుతా ఉంది అని చూసుకోండి. నా ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ కాదు కదా. నా ఎక్స్పీరియన్స్ నాది. నేను రన్నింగ్ చేసి నా అసిడిటీలు, నా అల్సర్లు, నా అలర్జిక్ రెనైటిస్లు, నా డీవీటీలు మినిమం మెడికల్ హెల్ప్తో బయటపడినా. అది నా ఎక్స్పీరియన్స్. మీరు నాకంటే బెటర్. నేను 8 కిలోమీటర్లు పరిగెత్తా ఉండా, మీరు నా పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. అరే ఏమో ఉందని రేపు 1 కిలోమీటర్ స్టార్ట్ చేసి నెల తర్వాత పీటీ ఉషాలా 20 కిలోమీటర్ పరిగెత్తే ఛాన్స్ ఉంది, ట్రై చేసుకోండి. పాసిబిలిటీ ఉంది, నిజంగానే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే హార్ట్ అండ్ లంగ్స్ పని చేపిస్తేనే మీకు హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ మన పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా మీరు స్కిప్పింగో రన్నింగో హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కొడితే హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది 100%. మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మీరు హ్యాపీగా ఉంటారు, చాలా పనులు చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కాండి, సైలెంట్గా ఉండి ఎవరు వచ్చారని అలర్ట్గా ఉండి వాళ్ళు పోతాను డల్ అయిపోయి ఏందిరా అది. పొద్దున్న లేచినప్పటి నుంచి అలర్ట్గా ఉండాలా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతానంటే మీరు ఏదో కెమెరాలు ఉన్నాయి, కెమెరాల సంబంధమే లేదు నాకు. నేను ఇట్లే ఉంటా. నాకు మెట్రో స్టేషన్లో ఎవరన్నా మాట్లాడించినా, నాకు బస్సులో ఎవరు ఇట్లే ఉంటాను నేను. నా భార్య ఎట్లా ఉంటుంది, నలుగురే ఉంటారు కదా, ఎందుకు అంత గట్టిగా, నాకు ఎనర్జీ ఉంది, ఎట్లా మరి ఖర్చు పెట్టేది. జింకని చిన్నగా పరిగెత్తాది, పరిగెత్తాలా, అట్లా బబ్లింగ్ ఎనర్జీతో ఉండాలా జనం అంతా. తిండి ఉంటే కండ కలదాయి, కండ కలవాడే మనిషి. అబ్బా ఎంత చెప్పినాడు కురజాడు గారు. ఆ తిండి తిని ఆ కండ పెట్టి మనిషిలాగా బతకాలా. స్విచ్ ఆఫ్ చేయి, నువ్వు ఆఫ్ చేయని కొట్టుకుంటా ఉంటారు, కరెంట్ ఆఫ్ చేసేదారు. ఏడుంది ఎనర్జీ, కుంటుకుంటా పోవాలి ఒక్కాల మీద. ఇంట్లో సాయంత్రం అయితేనే ఎట్లా ఉండాలి, సాయంత్రం పిల్లలు ఈ ఆట పరిగెత్తి గిరి అట్లా ఉండాలి. అందరూ సెల్ఫోన్ పెట్టుకుని ఇట్లా హాఫ్ డెడ్ లాగా ఇట్లా చూసుకొని ఉంటే ఎట్లాదే పని చేయవు. ఏ ఆర్గాన్ పని చేయదో అది పని చేయకుండా అయిపోతుంది. నువ్వు కాళ్ళు పని చేయకపోతే కాళ్ళన్నీ జరగపోతాయి. ఇప్పుడు పొట్టలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. 1000 ఏళ్ల తర్వాత చేయిలన్నీ ఇట్లా అయిపోతాయి, నోరు పెద్దగా ఉంటుంది, పొట్ట వస్తుంది, ఇట్లా ఉంటారు. మరి సినిమాలు చూపిస్తాను ఇంగ్లీష్ సినిమాలో అట్లా అయిపోతారు. మనమే చూస్తాడమో నేను 6-2 ఉండా, మీరందరూ 5 ఉండారు. సో నెక్స్ట్ 4 ఉంటారు. వెరీ సింపుల్. చూసుకోండి, జనరేషన్ ఈస్ గోయింగ్ డౌన్. చాలామంది పుట్టి గ్రోత్ లేదు అవుతూ ఉంటారు. సో చిన్నగా మీరు నడకుండా పోతే కూర్చొని ఉంటే ఒబిసిటీ వస్తుంది, కాళ్ళు చేతులు సన్నబడిపోతాయి, రకరకాలు. అంటే నేను 1000 ఏళ్ళ తర్వాత నేను చెప్పలేను, బట్ నువ్వు సిమ్యులేట్ చేసుకొని చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనం డయాబెటీస్ని తగ్గించుకోవడానికి మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రాగులు, ఈ మిల్లెట్స్ కాకుండా ఇంకా ఎలాంటి లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకోవాలి? పొద్దున్న నుంచి సాయంత్రం నడుస్తూ ఉండాలి. అది మంచిగా పాసిబుల్ అవుతుందా సార్? అది ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు, 5 మినిట్స్కి ఒకసారి అట్ట పోయి 5 నిమిషాలు నడిచి వస్తాడు, పని అయిపోయింది, బ్రేక్ డౌన్ నడుస్తాడు. మెట్రోలో వెయిట్ చేస్తాడు, నడుస్తూ ఉంటావు. బస్ స్టాప్ ఉంది, 1/2 కిలోమీటర్ నడుస్తావు పోతావు. నడిచేదానికి ఎంత లవ్ చేయండి నడిచేది. అంటే ఈ ట్రాఫిక్లో నడచలేని దగ్గర కాదు, ఎక్కడ వీలైతే అక్కడ నడచండి, ఎట్లా మెట్లు అయితే అట్లా మెట్లు ఎక్కండి. 5 ఫ్లోర్లు ఉంది, ఎక్కండి. అమ్మ అట్లా పడిపోతారు. ఎట్లా ఛాన్స్ వస్తే నడవాలా, అర్లీగా వర్క్ పోవాలి, నడుచుకుంటే వెళ్ళిపోవాలి. నేను కాచిగూడలో దిగి 3:30కి పొద్దున, ఇప్పుడు 1 ఇయర్ ముందర జూబిలీస్ నడుచుకొని పోయినా. ఊరికే నడుచుకొని పోదాం అనుకున్నా, ఒక బ్యాగ్ ఉన్నింది, ఒక బాక్స్ ఉన్నింది. అక్కడ పోయి ఆటో తీసుకొని 300 ఇచ్చే జూబిలీస్కి పోయి ఆడ మళ్ళీ 1 గంట పడుకొని మళ్ళీ లేచి రన్నింగ్ పోవాలి. యాక్చువల్గా కేబీఆర్ పార్క్కి నడుచుకొని పోతే పోతుంది కదరా ప్రసాద్ అని నాకు నేను చెప్పుకున్నా. సూపరు.
ఎంత బాగుంది తెలిసిన హైదరాబాద్, బ్యూటిఫుల్గా ఉంది హైదరాబాద్. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఏముంది బ్యూటీ, ఫ్రెష్గా ఉంది. ఆ లైట్లు, అదేది ఎమ్మెల్యే క్వార్టర్సు, గాంధీ విగ్రహము, నాంపల్లి, ఏదైనా కుక్కలకు బాబు అంటే రాయి పెట్టుకోండి చేతిలో వేసుకొని. రియల్లీ నా ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు మర్చిపోలేను. జూబిలీస్కి పోయినాను, అక్కడ అందరూ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏం ప్రసాద్ ఎప్పుడు వచ్చా మదనపల్లి నుంచి అన్నారు. ఇప్పుడే ట్రైన్ దిగి వస్తాను. ఎక్కడి నుంచి? కాచికోట నుంచి నడుచుకొని వచ్చినావా అంటారు. ఏం కాచికోట నడుచుకొని వస్తే? ప్రాబ్లం వచ్చి కరోనాలో వచ్చినప్పుడు బెంగళూరు నుంచి బీహార్ నడుచుకొని పోయినారమ్మా తల్లి. బీహార్ నడిచినారు పిల్లల్ని ఎత్తుకొని, వేళ్ళు వేసుకొని. మీరు 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు నడిచేదానికి టెన్షన్ అయిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరు మినిమమ్ 5,000 అడుగులన్నా మినిమం వేయాల. 10,000 అడుగులు వేస్తేగా మంచిది. దాన్నే ఇప్పుడు జపనీస్ వాకింగ్ అని పెట్టినారు. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో అంతా జపనీస్ వాకింగ్ అని. ఏం లేదు, 3 నిమిషాలు జోరుగా నడవండి, 3 నిమిషాలు ఆయాసం వస్తుంది, మరి చిన్నగా నడవండి. నేను ఇప్పటికి 5 ఏళ్ళు చెప్తానే ఉంటా, పరిగెత్తండిరా, చిన్నగా పరిగెత్తండిరా, హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలరా, ఎనర్జీ వాటికి ఎక్సర్సైజ్ అదేరా. నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్, పని చేస్తే చేతులకి ఎక్సర్సైజ్, హార్ట్ లంగ్స్కి ఏంది ఎక్సర్సైజ్? కొట్టుకునేది. సో కొట్టుకోవాలంటే నడవాలా, మెట్లు ఎక్కాలా, పరిగెత్తాలా, స్కిప్పింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా. సార్ మేము ఏడసారి నడిచేది, మేము చాలా లావు అయిపోయినాము, నడిచేదానికే కాళ్ళు నొప్పులు సార్, ఇంకేట పరిగెత్తేది అంటారు. 30 ఏళ్ళోళ్ళు, 25 ఏళ్ళోళ్ళు. మరి కుక్క తరుముకునేది అనుకో, పరిగెత్తరా? ఎట్లా పరిగెత్తావు కదా, అట్టే పరిగెత్తమ్మా తల్లి. చిన్నగా పరిగెత్తు, జాగ్రత్తగా పరిగెత్తు, బరువు తగ్గించుకో, ఇంకొంచెం పరిగెత్తావు. నేను కూడా అట్లే 1 కిలోమీటర్ నుంచి మొదలుపెట్టి 10 కిలోమీటర్లు పరిగెత్తి, అబ్బా 10 కిలోమీటర్లు పరిగెత్తవచ్చు అని తెలిసింది నాకు. 20 కూడా పరిగెత్తచ్చునేమో, అవసరం లేదు వదిలేసిన, చాలు నాకు ఐఎమ్ హ్యాపీ. నేను రోజంతా యాక్టివ్గా ఉంటా. 10 రోజులు పరిగెత్తకపోయినా హ్యాపీగా ఉంటా, 10 రోజులు రైస్ తిన్నా హ్యాపీగా ఉంటా, బాగానే ఉంటా. 10 రోజుల్లో 12 రోజుల్లో, 10 అంటే కరెక్ట్గా 10 అని కాదు. ఏమన్నా బయట పోయినప్పుడు ఆ చెత్త తినకుండా అవాయిడ్ చేస్తే కూడా ఐఎమ్ ఏబుల్ టు రిగెయిన్ మై హెల్త్ ఆఫ్టర్ 7 days. సో అట్లా లైఫ్ స్టైల్. సో సార్, ఇప్పుడున్న రోజులలో మనకొచ్చే ప్రతి ఆరోగ్య సమస్యకి ఎక్కువ శాతం స్ట్రెస్ కారణమవుతుంది అని అంటారు. సో స్ట్రెస్ అనేదాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? వెరీ సింపుల్ అండి. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను నాకు మంచిగా జుట్టు మీకున్నట్లు రావాలనుకున్నాను అనుకో, స్ట్రెస్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు నాకు మగబిడ్డే పుట్టల్లా, నా కొడుకు కోడలు అల్లుళ్ళు అందరూ వచ్చి ఈ పనులని స్ట్రెస్. వాళ్ళకి సింపుల్గా బతుకురా, ఎవరికి మోసం చేయొద్దు, నువ్వు మోసపోద్దు, అలర్ట్గా ఉండు, మోసం జరుగుతుంది, ఇంటెలిజెంట్గా ఉండు అని చెప్తాము. వాళ్ళు ఎగిరేట్లుగా వాడికే బిజినెస్సో, ఉద్యోగమో, ఫ్రెండ్సో, రైట్ పీపుల్తో కలిపి వాడినంతా వాడు బతికేట్టు చూడాలా. అంతేకాని నువ్వు వాడికి గవర్నమెంట్ జాబ్ చెప్పేవాళ్ళ, ఈ దేశంకి పోవాలా, ఈ జాబే ఉండాలా, నువ్వు ప్రెషర్ పెట్టి వాడు మంచి ఫ్లూట్ వాయించేవాడు, మంచి పెయింటరో, బ్యూటిఫుల్ సినిమా యాక్టరో ఏదో కావచ్చు, వాడు అవన్నీ కట్ చేసి అవన్నీ కావాలనుకునేదే స్ట్రెస్ చేసేది. స్ట్రెస్ వచ్చేదేమి? నీవు వీలుగా అని పనులు మైండ్లో తిరుగుతా, నీకు వీలయ్యే పనులు పక్కన పెడితే స్ట్రెస్ వస్తుంది. వీలయ్యే పని ఏంది? నీ ఫైల్ సర్దుకొని, నీ బెడ్షీట్లు మడత పెట్టుకొని, నీ భార్య చెప్పిన కూరగాయలు తెచ్చుకొని, మీ పిల్లలు చెప్పిన పెన్సిళ్ళు గిన్సులు తెచ్చుకొని, మీ ఆఫీసులో మీ మేనేజర్ చెప్పిన ఏదో పనులు కరెక్ట్గా చేసేటివి, నీ వల్ల అయ్యేటివి, బెడ్షీట్ మడత పెట్టి కాడి నుంచి అన్నీ అవన్నీ పక్కన పెట్టేసి, అయ్యో నాకు ప్రమోషన్ రాలేదే అనుకుంటా ఉన్నావు అనుకో, అన్ని పనులు బాయ్. ప్రమోషన్ అయిపోయింది, రాసిన ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఏదో అయిపోయింది. రాలేదనేది మళ్ళీ ఎందుకు పాస్ట్లేకి? ఈరోజు ఇప్పుడు వాకింగ్ పోవాలన్నా, సీతాఫలంకాయలు తినాలన్నా, మీ ఫ్రెండ్స్ దగ్గర పోవాలన్నా, మీ పిల్లలతో ఆడుకోవాలన్నా, ఇప్పుడు ప్రజెంట్లో ఎంజాయ్ చేయి, స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు నేను కూడా అదే ప్రాక్టీస్ అర్థం చేసుకొని నేను ముందు మా ఇంట్లో అందరినీ భారతీయుడు సినిమాలో లాగా అందరూ లేచి అంత ప్రాణాయామం చేసి అందరూ దంచాలి ఆడుకుంటూ ఉండే. అది కుదరదురా స్వామి అని తెలిసిందే. ఇప్పుడు స్ట్రెస్ లేదు. వాళ్ళ పీరియడ్ వాళ్ళ స్పీడ్కి వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు, ఏదో చేసుకుంటూ ఉంటారు, రైట్ ఫుడే తింటారు, ఇట్స్ ఓకే, దే ఆర్ ఆల్ హెల్తీ. అంతే ఎక్స్పెక్ట్ చేయాలి, దానికి హ్యాపీ అయిపోవాలా. వాళ్ళు 8 కిలోమీటర్లు నాలాగా పరిగెత్తలేదే, నాలాగా 3కి లేయలేదే, పొద్దున్నే ప్రాణాయామం చేయలేదే, యోగా చేయలేదే అంటే కుదరదు. ఎట్లా కుదరుతుంది అని అర్థం చేసుకున్నా కాబట్టి నేను కూల్గా ఉండా. వెరీ సింపుల్. మీకు కూడా అంతే. మీకు ఎందుకు స్ట్రెస్ వస్తుంది మీరే చూసుకోండి. అంటే మనం చేసే పనుల వల్లే మనకి స్ట్రెస్ వస్తుంది అంటున్నారు. మనం చేసే పనుల వల్ల స్ట్రెస్ రాదు. మీరు చేసే పనుల వల్ల స్ట్రెస్ రాదు. మీరు ఏమి చేయలేవరో అవి పెట్టుకుంటారు మైండ్లో, దానివల్ల స్ట్రెస్ వస్తుంది. ఓకే, వెరీ సింపుల్. మీరు లేస్తారని బెడ్షీట్ మడత పెట్టారనుకో, వా అబ్బా ఒక పని చేసిన
స్ట్రెస్ ఉండదు. మీరు బాత్రూమ్ పోయినప్పుడు బాత్రూమ్ కడిగేసినట్టుకో స్ట్రెస్ ఉండదు. మీరు తాగిన కాఫీ టీ గ్లాసు కడిగేసినట్టుకో స్ట్రెస్ ఉండదు. మీ భార్య కూరగాయలు ఒలుస్తూ ఉంటుంది, పాపం 2 తీసుకొని నేను వస్తాను, ఆమెకు స్ట్రెస్ బాయా, నీకు స్ట్రెస్ బాయా. నీ ఆఫీస్కి ఆటో దొరుకుతుందా లేదా అని 9 గంటలకు ఆటో దొరికే దానికోసము 6 నుంచి ఆలోచిస్తే స్ట్రెస్ రాకుండా ఎట్లుంటుందమ్మా? నీ వల్ల అయ్యే పనులు చేయి, నీ కాని పనులు వదిలేయి. నేనేదో అయిపోవాలా, ఉండాలా, నేను సినిమా యాక్టర్లాగా ఉండాలా, నేను ఏరో స్ట్రెస్ అయిపోవాలా, అవి ఏం కాదో అది పక్కన పెట్టి నీ వల్ల కాదు అని తెలుసు కదా. నేను లెక్కలు రాసేది నాకు ఇష్టం లే, నేను మాట్లాడతా బాగా. సో మాట్లాడదాన్ని ఇంకా బెటర్గా ఇట్లా మాట్లాడి ఇంకా సింప్లిఫై చేసి నా ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇట్లే ఇచ్చేసేయాలా అనుకునే తప్ప నేనేం ఆలోచించను. నాకు స్ట్రెస్ ఉండదు. నేను రాయల్లా, నాకు చాలామంది అడిగారు, సార్ ఇవన్నీ రాయొచ్చు కదా సార్ అని. నా వల్ల కాదురా స్వామి, నన్ను ఎందుకు స్ట్రెస్ చేస్తారు? నాకు ఇష్టం లేనప్పుడు నా దగ్గర ఎందుకు చేపిస్తారు? నాకు రాద్దామని ఇష్టమైనప్పుడు నేను రాసేటప్పుడు నేను రాస్తా. ప్రతి ఒక్కరికి అంతే, చిన్నపిల్లలైనా అంతే. ఇదేమి వాళ్ళేమి ఇష్టంగా నా హోంవర్క్ చేస్తాడు. పిల్లలు ఏమైనా మీ పిల్లలు ఎవరి పిల్లలు ఇష్టంగా చేస్తారా? వద్దురా స్వామి స్కూల్ చదువులనే అంటారు వాళ్ళు. అమ్మ నువ్వు చదువుకుంటావా, మనం ఈత కొట్టేది నేర్చుకుందామా, కొండకు పోదామా, అడవిలోకి పోదామా అంటే ఏమంటారు? అన్నీ అడవిలోకి పోదాము, కొండకు పోదామనే అంటారు. అయినా వాళ్ళకి ఇష్టం లేని మళ్ళీ చేపిస్తాను. మీరు ఇష్టం లేకుండా నేను ఇష్టం లేకుండా చదివినా. సో పాపం ఇష్టం లేని పనులు చేపిస్తాను కాబట్టి వాళ్ళకి ఇష్టమైన పనులు కొన్ని చేయండి. సండే నా పొద్దు వాళ్ళని ఎత్తిపోయి ఆ గండికోటకో, ఆ ట్రెక్కింగో, ఆ గుండ్లు ఎక్కించేదో, వాళ్ళ ఫ్రెండ్స్ అనేది కలిపి ఆ టూర్కి పోయేదో, చిన్నగా ఊరు బయటకు పిలిచిపోయేదో, వాళ్ళ బర్త్డే ఫ్రూట్స్ అన్నీ కట్ చేయించి తమాషగా చేసేదో, వాళ్ళకి ఏదైనా మంచిగా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఆడేదో, దాగుడు మూతలు ఆడేదో, అవి చేయండి. అది 10 నిమిషాలు ఖర్చు ఏం లేదు కదా. అది అందరూ ఆడతాడు క్రికెట్ అని చెప్పి ఇంత పెద్ద కిట్ చేసి 20 మందిని పిలుచుకొచ్చి ఆ గ్రౌండ్కి పోయి ఆడ పర్మిషన్ తీసుకొని అంత ఖర్చులు పెట్టి అవసరంలే. 4 పిల్లల్లో విలేజ్ గేమ్స్ అని కొట్టండి 100 ఉన్నాయి. ఒకడు ఉంకుంటే వాడు దూకుతాడు, ఒకడు అంటే ఆడతాడు, ఓ రౌండ్లు ఉంటుంది. అటు 30 లోపల అందరూ రౌండ్లోకి పోవాలి, లేకపోతే అవుట్ అంటారు. అట్లా గేమ్స్ అన్నీ ఆడండి. కుంటే ఆట, తొక్కుడు బిళ్ళ ఆట, కుంటాట, తోసేది గీసేది, సూపర్ గేమ్స్ అవన్నీ. గోలిగుండ్లు ఆడుతుంటే మనల్ని కొట్టేవాళ్ళు చిన్నప్పుడు. సూపర్ గేమ్ అది, 2 హోల్స్ ఉంటుంది అది చేసేది, సూపర్ గేమ్ అవన్నీ ఆడండి. వాటిలో బిజీ చేస్తే మీ పిల్లల్ని వాళ్ళకు స్ట్రెస్ ఉండదు, మీకు స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ తెచ్చుకుంటారు, టన్నులు తెచ్చుకుంటారు మీరే. ఎవడు తీయాలి దాన్ని? మీరు తెచ్చుకుంటారు, మీరే తీయాలి, మేము తీస్తామా? మీ స్ట్రెస్ మీరు ఎక్కడ నెత్తిన స్ట్రెస్ ఎట్లా పెట్టుకున్నారు నాకేంటి తెలుస్తుంది? సార్ నిద్ర పట్టడం లేదు సార్, నాకు నైట్ డ్యూటీ సార్. నైట్ డ్యూటీ వదిలే మరి. ఇప్పుడు నైట్ డ్యూటీతో స్ట్రెస్ అవుతుందని తెలుస్తా ఉంది, నేనేం చేస్తా? వదిలేస్తా. నేను నీకేం హెల్ప్ చేయగలను? వదిలేమని నీకు నైట్ 50,000 వస్తుంది, పొద్దున్నే 30,000 వస్తుంది. 30,000తోనే బతికేది నేర్చుకో. బర్త్డే చేసుకోవద్దు, షర్ట్లు బట్టలు కొనొద్దు, ఆ డబ్బులు పిల్లోళ్ళకి పెట్టు, బస్ పాస్ తీసుకో, ఏదో తీసుకో, అంతే. నువ్వు హాయిగా ఉండేదానికి ఈ సింపుల్గా ఈ డెసిషన్లు తీసుకునేది కరెక్టా? స్ట్రెస్ చేసి ఆ 20,000 ఈఎంఐ కట్టాలి కదా సార్. ఈఎంఐ ఎందుకు కట్టాలా? కారు కొన్నావు, అనవసరం పెద్ద కారు కొన్నావు, ఏదో పెద్ద భూజాలు ఇల్లు కొన్నావు, అది కాకుండా నార్మల్గా ఉంటే సరిపోయాయి కదా. 20,000 బారేస్తే మంచి బాడిగిల్లు వచ్చా, ఆడ కొలాయిలు రిపేర్ అని వాడు బడి చేస్తాడు ఓనరు. ఉండు, స్ట్రెస్ మీ అంతా మీరే బిల్డ్ చేసుకుంటాడు. వెరీ సింపుల్. మీరే దాన్ని బయట పెట్టుకోవాలి, చాలా ఈజీ. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడుంది మీకు తెలుస్తుంది, మాకు తెలీదు. ఎంత కౌన్సిలింగ్ చేసినా, ఎంతమంది డాక్టర్ దగ్గర పోయినా, ఎంతమంది సైకాలజిస్ట్ దగ్గర పోయినా, సార్ ఐఎమ్ బికమ్ స్ట్రెస్ఫుల్ సార్ అంటే గంటలు మాట్లాడితే కానీ ఓపెన్ గారు పేషెంట్లు. వీడిని తెలీదు సార్, నాకంటే వాడు బ్యాక్లాగ్లో ఉన్నాడు, వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు సార్ అని గంట తర్వాత చెప్తాడు. డాక్టర్ అయినా సైకాలజిస్ట్ అయినా వాడు ఏం చేయగలడు? నీ స్ట్రెస్ నువ్వే తెచ్చుకోవాలా. అందుకని కౌన్సిలింగ్ అనేది వీక్ మైండ్స్కి అవసరం. నీతో నువ్వు కౌన్సిలింగ్ చేసుకోవాలా. సో సార్ ఇప్పుడు ఏంటి అని అంటే అందరికీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రోగాల వల్ల అందరికీ కాన్షియస్నెస్ వచ్చింది ఏంటి అంటే మనం ఫిట్గా ఉండాలి అని. దానికోసం ఏంటి అని అంటే డైట్ ఫుడ్ అని చెప్పేసి ఇప్పుడు ఆర్గానిక్ అని వెళ్ళి ఆర్గానిక్ స్టోర్ కనిపిస్తే చాలా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. నిజంగా అవి ఆర్గానికే అంటారా? ఇప్పుడు రెయిన్ ఫెడ్గా పండేటివన్నీ ఆర్గానిక్ బై డిఫాల్ట్. అంటే వర్ష ఆధారితంతో పండే కొర్రలు, సామలు, జొన్నలు, రాగులు, సద్దులు, ఏవైనా పప్పు ధాన్యాలు, ఏవైనా వేరుశనగ, పల్లీలు, నువ్వులు, అవన్నీ ఆర్గానిక్. ఎందుకంటే రెయిన్ ఫెడ్ అంటే వర్షం పడితేనే పండుతాయి, లేకపోతే వర్షం పడితే పండవు.
సో దానికి రైతులు 10,000 20,000 పెట్టి మందులు గిందులు వేయరు. ఇట్లా కాకుండా కొంత ఎఫ్పిఓలు, కొంతమంది ఎన్జిఓలు గ్రూప్గా అయ్యి అట్లా వేసి కొంచెం రేటు ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ మార్కెట్ చేస్తుంటారు. అట్లా వాళ్ళతో సంబంధం ఉండి కొని తెచ్చే వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఓపెన్గా ఉండారా లేదా, దాచిపెడతా ఉంటారా, వాళ్ళు నిజంగానే కూరగాయలకు మందులు వాడుతూ ఉంటారా, వాళ్ళ ఆవులు ఉన్నాయా, జీవామృతం చేస్తూ ఉంటారా, రియల్గా చేస్తా పోయి విజిట్ చేస్తే అయిపోయాయి కదా. అట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో డైరెక్ట్గా కొనుక్కోండి. రేటుకు తక్కువ వచ్చా రైతులు డైరెక్ట్గా హెల్ప్ చేసేట్లు ఉంటుంది. మీరు సిటీ నుంచి కొంచెం ఊరికి బయట పోయి కొంతమంది గూగుల్ చేసినా వస్తారు. ఓ 10 మందిని చూడండి, ఒకరిద్దరిని మంచి వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళ ఇంటికి మీరు భోజనం చేయండి, మీ వాళ్ళు భోజనం పెట్టండి, ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి ఏదో ఇన్పుట్టో వాళ్ళకి విత్తనాలు 5,000 10,000 డబ్బులు ఇచ్చి కూరగాయలు వారానికి ఒకసారి తెచ్చుకొని తినండి. వెరీ సింపుల్. సో అట్లా మీరు ఐడెంటిఫై చేయాలా. ఇప్పుడు బ్రాండ్లు గీండ్లు చాలా ఉంటాయి, దాంతో వీ కాంట్ సే మనం గ్యారంటీ ఇది చెప్పలేం. సో మీరు పోయి విజిట్ చేసి మీరు రైతులను చూసి కూరగాయల వరకు మిగతా మిలెట్స్ ఇట్స్ ఓకే, రైసు ఇవన్నీ పండించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. లక్కీలీ మనకు దొరుకుతూ ఉన్నాయి ఆర్గానిక్ మిలెట్స్, ఆర్గానిక్ పప్పులు, ఆర్గానిక్ పల్లీలు దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి మాటలు చెప్పారు. సో చూస్తున్నాం కదా, మన లైఫ్లో జరిగేటువంటి చిన్న చిన్న విషయాల వల్లే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో, సో వాటిని కూడా మనం ఎంత మార్పులతోటి, ఎంత చిన్న చిన్న మార్పులతోటి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న విషయాలన్నింటినీ కూడా ప్రసాద్ గారి మాటల్లో విన్నాం కదా. సో ఈ చిన్న చిన్న లాజిక్స్ని ఫాలో అయ్యేసి మనం కూడా హ్యాపీగా ఉందాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.